ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లో చేసిన వాగ్దానాలను గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినారు, ఎలక్షన్ల ముందర వాళ్ళు ఏం హామీలు ఇచ్చినారనేది ఒకసారి చూస్తే ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల హామీలతో కన్నికట్టు చేసి మాయామర్మం చేసిన చంద్రబాబు నాయుడు ది గ్రేట్ మోసగాడు ఎట్టేలకు తన ముసుగును మొత్తం తీసేశాడు. హామీలు ప్రజలకిచ్చి అధికారంలోకి వచ్చారో ఇవాళ హామీలను నెరవేర్చలేమని, పథకాలు ఇవ్వలేమని నిక్కచ్చిగా ప్రకటించి ప్రజలను దగా చేసినాడు. సాక్షాత్ సచివాలయంలోనే ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఎలాంటి సంకోచం కానీ భయం లేకుండా, వణుకు లేకుండా ఒక్క చంద్రబాబును మాత్రమే ప్రజలను మోసం చేయగలిగినాడు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్ళా లేపినట్టేని, పుల్లి నోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు ఎన్నికల సమయంలో చేసిన హెచ్చిక మరోసారి నిజమయ్యాయి. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రజలు గుర్తు తెచ్చుకునే పరిస్థితులు రావడం జరుగుతుంది. జగన్ గారి విశ్వసనీయతను, ఆయన చిత్తశుద్ధిని, సంకల్పం ఎంత గొప్పదో మరొకసారి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 7/1/25 ఆయన మాట్లాడేది అభివృద్ధి చేసే సంపద సృష్టించబడుతుంది, సంపదను సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతూనే మళ్ళా డబ్బులు సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుందని, ఇవన్నీ చేసి రాబోయే రోజులలో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. ఆ స్టెబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ సిక్స్లు ఇంకా బెటర్గా ఇస్తాము అని చెప్పడం జరిగింది. అవి ఇవ్వడానికి మేము చేస్తామని చెప్పడం. కానీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము, ఎలక్షన్ల కంటే ముందు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? కేవలం ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికే తప్ప, కేవలం ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్లు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు సూపర్ సిక్స్ లేవు, డూపర్ సిక్స్ లేవు. మీరు నమ్మి మోసపోయి నాకు ఓటేసినారు, మీకు నేనేం పని చేయాల్సిన అవసరం లేదని నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. అంటే ఒకసారి చంద్రబాబు నాయుడు నైజం మనం ఒకసారి చూడాలి. నేను చాలా ఆర్థికవేత్తను, నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. అంత అనుభవం ఉండే నాయకుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిసి కూడా ఎందుకు హామీలు ఇచ్చినాడు అంటే కేవలం ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదనేది మాత్రం మనం అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పాటు 9 నెలలు కావస్తుంది. 9 నెలల్లో దాదాపు 1,19 కోట్ల అప్పులు తీసుకొచ్చినారు. మరి ఈ అప్పులు ఎక్కడ సంపద సృష్టించినారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఆర్థికంగా ఏంది కలిసి వచ్చిందని మాత్రం మనకు నిజం కావాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యోగాన్ని ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలనే తీసేసి వాళ్ళని రోడ్డు మీదుగా పెట్టునేది నిజం కాదా? వాలంటీర్ను, గ్రామ వార్డు సచివాలయం పోస్టులను కుదించడం దగ్గర నుంచి బేవరేజ్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషను, ఏపీఎండిసి ఫీల్డ్ అసిస్టెంట్స్లు, వైద్య ఆరోగ్య శాఖలు, ఆయా శాఖలు లక్షల మంది ఉద్యోగాలను తొలగించిన మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోనే ఒక విజన్తో సముద్ర తీరం ఆధారితంగా ఆర్థిక వ్యవస్థను శ్రీకారం చుట్టి ప్రభుత్వ రంగంలోకి
3 పెద్ద పోర్టు హార్బర్లను నిర్మిస్తుంటే వాళ్ళను మీ వాళ్లకు తెగనమ్మాలనుకోవడం అన్నది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు? ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను కొన్ని మెడికల్ కాలేజీలతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీలను శరవేగంతో నిర్మిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 కాలేజీలను కూడా ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయడం వాస్తవం కాదా? సంపద సృష్టి ఎక్కడ జరుగుతుంది? సంపదలు ఏమైనా సృష్టిస్తారంటే అది మీకోసమా తప్ప మీ నాయకుల కోసమా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మనుషుల కోసం తప్ప ఎవరి కోసం కాదనేది మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇసుక మద్యం మాఫీలు నడిపే మీ కార్యకర్తలు జైల్లోకి డబ్బులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇసుక, మట్టి క్వారీ, ఫ్లైయాస్ ఇవన్నీ కూడా వదలకుండా మొత్తం మీ వాళ్ళు దోసుకోవడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క పనికి కూడా ఎమ్మెల్యేలకి ఎంతో కొంత ముట్ట చెప్పందే ఈ రకంగా సంపదను సృష్టించి మీ వాళ్ళకి జరుగుతున్నది తప్ప మరి ఎవరికి కానే కాదు. మేము ఉన్నప్పుడు మా మీద మాట్లాడుతుంటే అవన్నీ కూడా ఇప్పుడు చాలా ఘోరంగా మొత్తం మనం ఆల్రెడీ ఒకసారి పేపర్లో కూడా చూడడం జరిగింది. వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలే పాణ్యంలో కొట్టుకోవడం జరిగింది. ఈ తిప్పలకు వసూలు చేసే దాని మీదనే ఒకరొకరు కొట్టుకునే పరిస్థితి ఉండడం జరిగింది. మన ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం ఉండే నాయకులు అందరూ కూడా బ్రాందీ షాపులు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాత్రం క్వాలిటీ మద్యం అంటే బాగా ప్రజలు తాగండి, మీకు ఏం అవసరం లేదు, మీకు తాగడానికి మాత్రం మేము బ్రాందీ షాపుల బార్ల కంటే ఘోరంగా మీరు మామూలుగా ఎక్కడన్నా కళ్ళు షాపుల దగ్గర అంతకుముందు మొత్తం అందరూ బయట కళ్ళు కాంపౌండ్లు బయట కూర్చొని తాగుతున్నారు. అంతకంటే మించి మీకు బయట మేము రోడ్ల మీదైనా కానీ మొత్తం ఈ బ్రాందీ షాపులకు ముందరండే స్థలాలలో కానీ రోడ్లపైన కూడా మీకు తాగడానికి కూడా మిమ్మల్ని ఎవ్వరు మనం ఖచ్చితంగా తాగనని వాళ్ళకు పర్మిషన్ ఇచ్చే విధంగా ఈరోజు కర్నూలులో ఉండే కర్నూలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొత్తం ఊళ్ళల్లో బెల్ట్ షాపులు తప్ప ఈ బ్రాందీ షాపులకు మొత్తం మామూలుగా పర్మిట్ షాపులు లేకుండానే మొత్తం ఎక్కడంటే ఎక్కడ కూర్చొని తాగడానికి కూడా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశంలో చూడడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పిందంతా సంపద సృష్టి అనేది ఒట్టి మాటలేనేది చెప్పకనే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేమని ముసుగు తీసేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా స్లోగా ఎక్కించే ప్రయత్నం చేయడం ఇందు భాగమే ఇది కొత్త నివేదికలు ఇచ్చి తాను చేసిన సూపర్ 6, సూపర్ 7 వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలకు ఇవ్వడానికి మనసు రాక వారికి ఇచ్చే తగిన రీతిలో పరిపాలన చేయలేక చేతగానితనంతో అసమర్థతో కొట్టి మిట్టాడుతున్న చంద్రబాబు నాయుడు ఈ నేరాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికి ఇప్పటికే కుట్రలు చేస్తూ ఉన్నారు. ప్రపంచం తీవ్రంగా సంక్షోభంలో నెట్టివేసిన ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షేమంలో కూడా ప్రజలకు కన్నబిడ్డలుగా కాపాడుకున్న ప్రభుత్వం మీద నిందలు వేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందు భాగమే తాజాగా ఆయన చెప్పిన నీతి ఆయోగ్ నివేదిక అనేది మాత్రం మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నీతి ఆయోగ్ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన రిపోర్ట్ చూస్తే ఇది చాలా ఆశ్చర్యంగాను ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పనితీరు చెప్పాలంటే ఒక ఏడాది తర్వాత లేదు ఏడాది పోల్చి చూడడం సహజం. అంతేకాకుండా గత 15 ఏళ్ల కాలంలో ప్రగతి ఎలా ఉందని అనేది ఇయర్ బై ఇయర్ కూడా చూస్తారు. లేదంటే గత 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్లతో పోల్చి చూస్తారు. లేదంటే 2 శతాబ్దాల మధ్యన తేడాను చూస్తారు. సహజంగా ఎవరు చేసే పని ఇది. కానీ అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు ఆయన నేతృత్వంలో పనిచేసిన ప్రభుత్వ తీరును ఆయన పనిచేసిన 5 ఏళ్ల కాలాన్ని అంతకుముందు నాయకుడు చేసిన 5 ఏళ్ల కాలాన్ని పోల్చి చూస్తారు. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఏమిటి, ఎవరి తీరు ఎలా ఉంది అనేది పోల్చే విషయంలో సహజంగా పాటించే విధానం
ఇది కానీ చంద్రబాబు నాయుడు చూపుతున్న నీతి ఆయోగ్ నివేదికలో చంద్రబాబు దిగిపోయిన 2018-2019 ఆర్థిక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 ఏళ్ల కాలంలోని 2022-23 సంవత్సరంలో పోల్చి చూస్తున్నాం. 2 పరిపాలన కాలంలో ఎంపిక చేసిన 2 సంవత్సరాల మధ్య పోలిక చూడడం వెనక ఏమి జరుగుతుందనేది ఆసక్తికరమైన విషయం. అందులో చంద్రబాబు నాయుడు గత పరిపాలన కాలం అంటే 2014 నుంచి 2019 మధ్య కోవిడ్ లాంటి సంక్షోభం ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2.5 ఏళ్ల పాటు కోవిడ్ ప్రపంచం మీద దాడి చేయడం జరిగింది. మన దేశం కాదు, ప్రపంచం తీవ్రంగా ఆర్థికంగా తీసుకోవడం వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉత్పత్తి లేదు, చేసిన వాటిని ఎగుమతి చేసే వీలు లేదు, పంపిణీ వ్యవస్థలు లేదు. 2020లో మొదటి వేవ్లో, 2021లో రెండో వేవ్లో, 2023లో మూడో వేవ్లో ఇలా 2.5 సంవత్సరాలు కోవిడ్లో ప్రపంచం మీద దాడి చేయడం. ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మెరుగైన తీరును చూపించారు. చంద్రబాబు నాయుడు కన్నా ఎంతో మెరుగ్గా పనిచేసే గతంలో చంద్రబాబు నాయుడు చాలా వివరంగా చెప్పడం జరిగింది. అనేక ఆధారాలు కూడా ప్రజల ముందర పెట్టడం జరిగింది.